మనం ఈరోజు మధు స్టైల్ ఎగ్ కర్రీ చేయబోతున్నాము. ఎగ్ కర్రీ చేయడానికి ముందుగా ఎగ్స్ ఉడకబెట్టుకోవాలి. ఈరోజు మనం 30 ఎగ్స్తో ఎగ్ కర్రీ చేయబోతున్నాము. ఈరోజు మీకు ఈ 30 ఎగ్స్తో బ్యాచిలర్ స్టైల్ ఎగ్ కర్రీ ఎలా ఉంటుందో మీకు చూపించబోతున్నాను. ఇలా గుడ్లన్నీ మునిగేంత వరకు నీళ్లు పోసుకొని ఉడకబెట్టుకోవాలి. గుడ్లు బాగా ఉడకాలంటే కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోవాలి. అప్పుడు పీల్ చేయడానికి నీట్గా ఉంటుంది ఎగ్స్. గుడ్లు బాగా ఉడికాయి అనిపిస్తుంది. మేమైతే 15 నిమిషాలు పెట్టాము. మీరు ఒకసారి చూసుకొని పెట్టండి. 15 నిమిషాలు లేదా 20 నిమిషాలు. 20 నిమిషాలు ఉడికితే గుడ్లు బాగా ఉడికినట్టు అనిపిస్తుంది. సో మీరు కూడా 20 నిమిషాలు ట్రై చేయండి. మేమైతే 15 నిమిషాల్లో గుడ్లు ఉడికినాయి అనిపిస్తుంది మాకు. ఎగ్ కర్రీలోకి కావాల్సిన మెయిన్ ఇంగ్రీడియంట్స్ 3 ఉల్లిపాయలు, 4 పచ్చిమిర్చి, 6 టమోటాలు, అల్లము, వెల్లుల్లి, ఎగ్స్. మేము కొంచెం పల్లీలు కూడా వేసి చేస్తాము. ఇది మా మదన్న స్పెషల్ స్టైల్ అనమాట. పల్లీలు మిక్స్ చేసుకోవాలి, అల్లం వెల్లుల్లి పేస్ట్ అల్లం వెల్లుల్లి కూడా మిక్స్ చేసుకోవాలి. పల్లీలు స్మెల్ రాకుండా ఉండడం కోసం కొంచెం దాంట్లో ధనియాల పొడి వేసి మరీ మిక్స్ చేస్తాడనమాట. కొంచెం చికెన్ మసాలా కూడా యాడ్ చేస్తున్నాడు ఫ్లేవర్ రావడం కోసం అని. సో మెయిన్ ప్రాసెస్కి వెళ్తున్నాము. బౌల్ పెట్టి బౌల్ వేడిన తర్వాత ఆయిల్ వేయాలి. బౌల్ చూస్తేనే మీరు భయపడద్దు, ఏంద్రా వీళ్ళు ఎప్పుడు చూసినా పెద్ద పెద్ద బౌల్ పెడుతున్నారు అనుకోవద్దు. మేము మా రూమ్లో చాలా అతిథులు ఎక్కువ అనమాట. సో దాని గురించి అని మేము కొంచెం ఎక్కువ చేస్తాం. మీరు కూడా ఎప్పుడైనా రావాలనిపిస్తే రావచ్చు, ఎప్పుడైనా రావచ్చు. యువర్ ఆల్వేస్ వెల్కమ్ మా బ్యాచిలర్ రూమ్కి. ఆయిల్ వేసుకుంటున్నాము. నూనె బాండి వేడెక్కిన తర్వాత జీలకర్ర ఆవాలు వేసుకోవాలి. నూనె వేడెక్కిన తర్వాత పచ్చిమిర్చి, ఆనియన్స్, కరివేపాకు వేసుకొని బాగా కలుపుకోవాలి. కొంతమంది శ్రోతల మేరకు ఈరోజు పచ్చి కరివేపాకు వేసాము. థ్యాంక్ యూ ఫర్ యువర్ సజెషన్స్. ఆయిల్లో బాగా మగ్గేంత వరకు ఆనియన్స్ వెయిట్ చేయాలి. ఇదేంది ఆనియన్స్ వేస్తేనే స్మెల్ అదిరిపోతూ ఉంది. నాకేమో ఉండబట్టట్లేదు అసలు. ఎప్పుడెప్పుడు తినాలా, ఎప్పుడెప్పుడు అవుతుందని వెయిట్ చేస్తున్నాను. అవ్వకముందే తినేసేలా ఉన్నాను నేను. అల్లం వెల్లుల్లిని పల్లీల్లోనే ఇలా పేస్ట్ చేసుకొని ప్యారలల్గా ఉంచుకోవాలి రెడీగా. ఆనియన్స్ వేగిన తర్వాత కొంచెం అల్లం వేసుకోవాలి. పట్టి పెట్టుకున్న అల్లం మొత్తం వేసేస్తున్నాం మేము. బాగా కలుపుకోండి. అల్లం పచ్చివాసన పోయిన తర్వాత టమాటో పండ్లు వేసుకోవాలి. టమాటో పండ్లు వేసుకొని బాగా మగ్గనివ్వాలి. బాగా కలుపుకోవాలి. ఫస్ట్ పెట్టరా. జెట్ స్పీల్ అవుతుంది అనమాట. ఇంకా గ్యాస్ మీద మార్చేసరికి పెద్ద గ్యాస్ మీదకి పసుపు, మంచి కలర్ఫుల్గా కనిపిస్తుంది కదా చున్నీకి. తర్వాత ఉప్పు వేసుకోవాలి. చాలామంది ఉప్పేసి ఆనియన్స్ మగ్గుతాయి ముందే వేయండి అని అంటారు. మాకు ఆ ప్రాసెస్ ఏం తెలియదు. మా ప్రాసెస్ ఒకటే, మాకు నచ్చినట్టు చేసుకుంటూ వెళ్ళిపోవడమే. మీరు ఇది కూడా ట్రై చేయండి. ఎట్లా అనిపిస్తుందో మాకు కామెంట్ చేయండి. కారం పొడి వేస్తున్నాము. బాగా కలుపుకోవాలి. కారం పొడి వేసిన తర్వాత
పెద్దగా మంట వస్తుంది కాబట్టి కొంచెం వాటర్ వేసుకుంటున్నాము, ఎందుకంటే మాడిపోకుండా. ఇందాక మేము కొంచెం వాటర్ వేసుకున్నాము, ఎందుకంటే మంట ఎక్కువ వచ్చి అది మాడిపోతుందేమో అనిపిస్తూ ఉంది, అందుకోసమని కొంచెం వాటర్ వేసుకున్నాం. మీరు కూడా కొంచెం వాటర్ వేసుకోండి ఒకవేళ మాడిపోతుంది అనిపిస్తే. బాగా మగ్గిన తర్వాత మనం మిక్సీ పట్టించుకున్న పల్లీ పేస్ట్ని వేసుకోవాలి. పల్లీ పౌడర్ వేసుకున్న తర్వాత బాగా కలిసేలాగా కలుపుకోవాలి. పేస్ట్ బాగా రెడీ అయినట్టు అనిపిస్తుందా మీకు? కర్రీ కూడా అదిరిపోయింది, మామూలుగా ఉండదు. కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటే పల్లీ పేస్ట్ అనేది దగ్గరగా కాకుండా, అంటే ఉంటలు కాకుండా కొంచెం మంచిగా అవుతుంది అనమాట. కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ కలుపుకోవాలి. ఓకే, చాలామంది గుడ్డు రూపానే వేస్తారు, మేము కట్ చేసి 2 పీసెస్గా వేసుకుంటాము. ఇలా అన్ని గుడ్లు వాటిలో ఒక్కొక్కటి కట్ చేసుకొని మరి దించేసుకుంటాం అనమాట. దాన్ని గుడ్లన్నీ ఇలా కట్ చేసుకున్న తర్వాత బాగా కలుపుకోవాలి. జాగ్రత్తగా కలుపుకోవాలి, జాగ్రత్తగా చిన్నగా నెమ్మదిగా కలుపుకోవాలి. మా వాడు గుడ్లు కట్ చేసేసరికి రోజు ఇదే పని అయిపోయిందిరా మనకి అంటాడు. ఒక 5 నిమిషాలు మూతం పెట్టుకొని ఉంచుకోవాలి. ఇలా బాగా ఉడుకుతుంది. మా వాడు సాల్ట్ చూసినాడు ఫస్ట్ టైం, మామూలుగా అయితే అస్సలు చూడ్డు. సూపర్ అంటాడు మా వాడు అప్పుడే. ఇంకా కర్రీ ఆల్మోస్ట్ అయిపోయింది, ఇంకా కొత్తిమీర వేసుకొని దించుడే. ఇంకా దంచుడు ఇంకా చూస్తా అంటే 10 నిమిషాల్లో ఎవరికి కనిపించకుండా అయిపోయేలా ఉంది. కొత్తిమీర వేసిన తర్వాత ఒక్కసారి అలా కలపాలి. ఆల్మోస్ట్ అయిపోయింది కాబట్టి మా వాడు గంట చేంజ్ చేసాడు. చూసావా, ఎక్స్పర్ట్లు అంటే అలా ఉంటుంది, మామూలుగా ఉండదు. కర్రీ ఫైనల్ అవుట్పుట్ ఇది. ఈ కర్రీని చపాతీలోకి తింటే అద్భుతంగా ఉంటుంది. మా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా మీరు సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. మా వీడియోను పూర్తిగా చూసి మీరు ఒకసారి ట్రై చేయండి. థ్యాంక్ యూ గాయస్. ప్లీజ్ కామెంట్ మీరు చేస్తే.